ఫెలో ట్రావెలర్ రాసినటువంటి కగార్ రిపబ్లిక్ పుస్తకావిష్కరణ సభలో ఉన్నాం మనం. అయితే ఈ కగార్ ఆపరేషన్ అనేది 1992 డిసెంబర్ 6వ తారీఖున ప్రారంభమైంది అని అనుకుంటాను నేను. ఎందుకంటే బాబ్రీ మసీద్ మీద దాడి జరిగినటువంటి రోజు అది. ఆ రోజు ఈ దేశాన్ని కార్పొరేట్లకి అప్పజెప్పడంలోనూ, అలాగే ఈ దేశ సంపదని కార్పొరేట్లకు దోచిపెట్టడానికి శక్తివంతమైనటువంటి పార్టీ మాది, లేకపోతే శక్తివంతులైనటువంటి వాళ్ళం మేమే అని సంఘ్ పరివార్ కార్పొరేట్లకి ఒక సిగ్నల్ ఇచ్చింది. భారతదేశం లిబరలైజ్డ్ ఎకానమీలోకి ప్రవేశించినటువంటి తొలి రోజులవి. ఆ సందర్భంగా ఆ రోజు అంబేద్కర్ వర్ధంతి, ఆ రోజున మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఆపరేషన్ కగారే కాదు, అంతకుముందు జరిగినటువంటి అన్ని రకాల ఆపరేషన్స్ చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక ఆపరేషన్లు జరిగినాయి. 92 డిసెంబర్ అని మనం మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు బాబ్రీ మసీద్ కూల్చివేతకి కాంగ్రెస్ వైపు నుంచి కూడా సహకారం అందింది అనేది మనకి స్పష్టంగా తెలుసు. కాబట్టి అలా మొదలై, అంటే మేము ఈ దేశపు ప్రజల బుర్రల్ని ఆపరేట్ చేయగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్తో మతాన్ని రంగరించినటువంటి రాజకీయాలతో రాజకీయం వ్యాపారంగా మారిపోయినటువంటి ఒక సందర్భాన్ని, అలా మనిషిని సరుకుగా మార్చేసి కొనుగోలు చేయటం, ఇలా ఈ కార్యక్రమానికి, అంటే ఈ కార్పొరేటైజేషన్ ప్రోగ్రామ్కి, ఈ దేశం మొత్తాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పడానికి వాళ్ళకి ఒక ముందస్తు గ్యారంటీ ఇస్తూ, ఈ దేశంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలకి ఇక్కడ భూములు లాగేసుకుంటారు, ఎవరికి ఏ రకమైనటువంటి ఆస్తులు ఉండవు. ఇప్పుడు కగార్ రిపబ్లిక్ అన్నారు, కానీ ఒక రకంగా కార్పొరేట్ సోషలిజం లాంటి కార్యక్రమం మొదలైంది ఇక్కడ. అంటే అభివృద్ధి అనే పేరుతో, అభివృద్ధి అంటే చాలా స్పష్టంగా పెట్టుబడులు తీసుకురావటం, ఆ తీసుకొచ్చినటువంటి పెట్టుబడులతో వచ్చినటువంటి పరిశ్రమలకి ఇక్కడ భూములు ఇస్తారు. అంటే భూములు ప్రజల నుంచి లాక్కుని ఇస్తారు. ప్రజల భూములు ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో లాక్కుని కార్పొరేట్లకి అప్పచెప్పడం అనేది అభివృద్ధి అనేటువంటి పదానికి అర్థంగా స్థిరీకరణ జరిగింది. కాబట్టి ఈ భూములు లాగేసుకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు ఖర్చు అయిపోతే అంతిమంగా ఈ భూములు కోల్పోయినటువంటి ప్రజలు ముష్టివాళ్ళుగా మారుతారు. భారత ప్రజల్ని ముష్టివాళ్ళుగా మార్చేటువంటి క్రమంలో ఎక్కడా కూడా తిరుగుబాట్లు ఇలాంటివి లేకుండా చేయటానికి ఇక్కడ ఉద్యమాలు, విప్లవాలు ఇలాంటి పదాలు వినిపించకూడదు, ఉద్యమకారులు, విప్లవకారులు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేది వారి ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే ఈ విప్లవకారుల్ని, అలాగే ఉద్యమకారుల్ని నిర్మూలించడమే మా కార్యక్రమం. నక్సల్ ముక్త్ భారత్ అన్నాడు ఆయన. ఈ నక్సల్ ముక్త్ భారత్లో మీరు లొంగిపోతారా, లేకపోతే చంపేయమంటారా? ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని కూడా ఆయనకు అనిపించలేదు అమిత్ షా గారికి. ఆయన చాలా స్పష్టంగా డేట్ ప్రకటించాడు, మార్చి నెలాఖరులోపు అని. అంటే మార్చి 31 జనరల్గా మనకి అకౌంట్ క్లోజింగ్ డేట్ అది. దాన్ని చాలా సర్టైరికల్గా, సర్కాస్టిక్గా మాట్లాడేశాడు ఆయన. అంత వ్యంగ్యం, అంత దుర్మార్గమైనటువంటి వ్యంగ్యంతో మాట్లాడాడు ఆయన. మీరు లొంగిపోతారా, చచ్చిపోతారా తేల్చుకోండి అని చెప్పి. ఇది పరిస్థితి. ఈ సందర్భంలో మనం, ఇది ఆదివాసీలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, ఆదివాసీలకు సంబంధించిన వ్యవహారంగా మాట్లాడుతున్నారు కానీ కాదు అది. ఇది దేశ ప్రజలందరికీ సంబంధించిన గొడవ. ఎవరి ఇంటి మీదకైనా ఏ క్షణమైనా ప్రభుత్వాలు అభివృద్ధి అనే ఆయుధం పట్టుకొచ్చి మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు లాగేసి మిమ్మల్ని నిర్వాసితుల్ని చేయవచ్చు. తొలి దశలో నిర్వాసితులు అవుతారు, తర్వాత ముష్టి వాళ్ళుగా మారుతారు. ఇది ప్రోగ్రాం. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలని రకరకాలుగా, అంటే మెదడులోకి మతము, ఇతర వ్యవహారాలు జొప్పించి ఆపరేట్ చేయొచ్చు అనేది వాళ్ళ ప్రోగ్రాం. దీన్ని కాన్షియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి. వాళ్ళు ఒక మాట చెప్పారు ఆ రోజుల్లోనే, మేము రామరాజ్యం తెస్తామని. రాముడు చేసిన కార్యక్రమం కూడా ఇదే. ఆయన
వాళ్ళ తల్లిగారు అడవికి పంపిస్తే అక్కడ అంటే వాళ్ళ తండ్రి గారి కోరిక మేరకు వారు అడవికి వెళ్తే వనవాసం చేయాలంటే, వనవాసం అంటే అయోధ్య పక్కన ఆయన అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకుని ఆ టైం వరకు అక్కడ ఉండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇంటికి. కానీ వారు అలా చేయలేదు. వారు అడవంతా తిరిగారు. తిరిగి ఆ ప్రయాణంలో చాలామందిని చంపారు. త్రిశూరుణ్ణి చంపాడు, తర్వాత వాలిని చంపాడు, ఆ తర్వాత రావణ బ్రహ్మని చంపాడు. ఈ చంపే క్రమంలో ఆయన అయోధ్య నుంచి ఒక్క సైనికుని కూడా తీసుకెళ్ళలేదు. అక్కడే ఒక వివాదాన్ని రెచ్చగొట్టి ఒక సెక్షన్ని తన వైపు కట్టేసుకుని అవతల సెక్షన్ని నిర్మూలించి, అలాగే వాళ్ళని అక్కడ రాజులుగా ప్రకటించి తనకు సామంతులుగా మార్చుకుని ఈ కార్యక్రమం అంతా నిర్వహించిన తర్వాత వచ్చి ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇది కార్యక్రమం. దాన్నే ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు. అంటే దాదాపుగా ఆ రోజున వారు చేసింది కూడా అడవుల్లోకి వెళ్ళి అటవీ సంపద అంటే అడవుల మీద ఒక పట్టు సాధించడం అనే కార్యక్రమం ముగించిన తర్వాత పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇక్కడ పట్టాభిషేకం చేసుకుని వీళ్ళు అటవీ సంపదని కార్పొరేట్లకు అప్పచెప్పడం, కేవలం అటవీ సంపద మాత్రమే కాదు, ఈ దేశ సంపద మొత్తం, ఈ దేశంలో ఉన్నటువంటి భూముల్ని, ప్రజల ఆస్తుల్ని కూడా లాగేసుకుని, అందుకనే నేను కార్పొరేట్ సోషలిజం అనేటువంటి పదం వాడాను. ఇక్కడ కగార్ రిపబ్లిక్ అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని వ్యతిరేకించి అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. సో ఇప్పుడు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని జీవితాలు గడుపుతున్నటువంటి అనేక సమూహాలు ఉన్నాయి. మైనారిటీలు, దళితులు, వీళ్ళందరినీ యునైట్ చేసి దీని మీద అంటే ఎవరెవరైతే ఈ కగార్ దెబ్బకి, అభివృద్ధి అనే దెబ్బకి ఎవరైతే జీవితాలు నాశనం చేసుకుంటున్నారో ఈ శక్తులందరినీ కూడగట్టి ఒక వెల్లువ సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆయన చెప్పినట్టుగా మార్చి 31తో అయిపోయేటువంటి కార్యక్రమం కాదు. వాళ్ళు 31 లోపే ముగించాలనే ఉద్దేశంతో అర్బన్ ఏరియాలో కూడా అరెస్టులు చేస్తున్నారు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తాం అనే పద్ధతిలో మొన్నే ఇన్నయ్య గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి సందర్భం మనకి తెలుసు. కనుక ఒకవైపు కౌంటర్ పెట్టి లొంగిపోయినటువంటి వాళ్ళతో ఒక కౌంటర్ పెట్టి అక్కడి నుంచి ఒక కాల్ సెంటర్ తరహాలో ఆపరేట్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం బలంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆపరేషన్ కగారు వచ్చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా జరగవలసినటువంటి అంటే అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. జరుగుతున్నటువంటి పరిణామాలు దీన్ని సీరియస్గా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఫెలో ట్రావెలర్ తన వ్యాసాలలో అదే విషయాన్ని ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఈ పుస్తకం అరుణతార స్టాల్లో అమ్మకానికి ఉంది. కొని చదివి ఆలోచించి దాని మీద ఎక్కడొక చోట మీకు వీలున్నటువంటి ప్రతి వ్యక్తి సోషల్ మీడియాలో ఏదో ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయాలు అక్కడ షేర్ చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.